సెల్ఫ్‌గా చదివి ఐఏఎస్ అయిపోదాం బ్రదరు. ఇది ఇవాల్టి యంగ్ టర్క్స్ యొక్క అత్యంత అసలైన సిసలైన మంత్రం. నేనైతే సెల్ఫ్ స్టడీ తోటి ఐఏఎస్ అవ్వడం అనేది కష్టం కానీ అనవసరం అంటా. కోచింగ్ అవసరమా లేదా అనేది వ్యక్తిగతమైతే అయ్యుండొచ్చు. కానీ ఎవ్వరూ ఒకరు మీకు చెప్పకుండా ఏ పుస్తకాలు చదవాలో, ఏ టైం టేబుల్ ప్రిపేర్ అవ్వాలో జస్ట్ యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఫ్రీగా వచ్చే యూట్యూబ్ క్లాసెస్ మరోటో తీసుకొని సివిల్ సర్వీసెస్ అవ్వాలని కోరుకోవడం మాత్రం పేదరికంలో ఉండడం వల్ల, డబ్బు లేకపోవడం వల్ల, ఫీజు కట్టలేకపోవడం వల్ల ఇది మా పరిస్థితి అంటే నేను దాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటానేమో తప్ప కరెక్ట్ అని మాత్రం చెప్పను. ఎక్కడో ఒక చోట ఒక ఎకనామిక్స్కి ఒక 10 క్లాసులు దొరికితే అది కంప్లీట్ కాదు. పాలిటిక్కి ఒక 20 క్లాసులు దొరికితే అది కంప్లీట్ కాదు. అదేంటి సార్, పాలిటీ ఓ చోట, ఎకానమీ ఓ చోట, హిస్టరీ ఓ చోట, జాగ్రఫీ ఓ చోట దొరుకుతున్నాయి కదా అంటే కాదు. పీసులుగా నట్స్ అండ్ బోల్ట్స్గా ఉన్నంత మాత్రాన మీదది ల్యాప్టాప్ అవ్వదు. దాన్ని అసెంబుల్ చేయాలి, దాన్ని అప్గ్రేడ్ చేయాలి. ఒక సెల్ ఫోన్ విడివిడి భాగాలు ఉన్నంత మాత్రాన అది సెల్ ఫోన్ అవ్వదు, అసెంబ్లింగ్ చేయాలి. అందుకని గుర్తుంచుకోండి, ముక్కు, కాలు, కన్ను, చెయ్యి, నోరు, పళ్ళు అన్నీ మీ చేతిలో పెట్టిన మానవుడు అవ్వాలి అంటే అసెంబ్లింగ్ జరగాలి. అసెంబ్లింగ్ జరిగితే సరిపోదు, దాంతోపాటు ప్రాణశక్తినివ్వాలి, జీవశక్తినివ్వాలి, ఆత్మశక్తినివ్వాలి, ధీరశక్తినివ్వాలి, ప్లానింగ్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఐఏఎస్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని గుర్తించాలి. అందుకని సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటున్న వీరులారా, మీకు శాల్యూట్ కొట్టగలనేమో తప్ప టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారని నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, మాకు తెలిసింది సార్ ఇన్ని చెప్పేది కానీ, అందుకని ఈ వీడియో చూసిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక ఏడాది తర్వాత మీరే నాతో అంటారు, సార్ టైం వేస్ట్ అయ్యింది అని. అందుకని గుర్తుంచుకోండి, మీ యొక్క జీవితంలో మీకు కావాల్సింది ఎవరో ఒక కోచింగ్, ఎక్కడో ఒక కోచ్, ఎవరో ఒక గైడ్ మీకు ఉండాల్సిందే. ఆ ఫ్రెండ్, ఆ గైడ్, ఆ ఫిలాసఫర్, ఆ మెంటార్, ఆ గురువు నీకు ఎవరనిపిస్తే వాళ్ళకి కాల్ చేయి. నా నెంబర్ మాత్రం ఇస్తాను, 8897826108.